ఇక మీదట సృష్టి చివరి దాకా, ప్రళయం రోజు దాకా ఎవరెవరి హృదయంలో ప్రేమ ఉదయిస్తుందో అదంతా వస్తుంది. పరిమితమైన వ్యక్తులు కారు, అందరి హృదయాలు. అందుకే గోపికలు నిత్యం అన్నారు. గోపికలు నిత్యం, భగవంతుడు నిత్యం, రాసలీలా నిత్యం. ఎట్లా నిత్యం చూడండి. మనిషి వ్యక్తిగా మరణిస్తాడు, కానీ మనుష్య జాతి సృష్టి ఉన్నన్ని రోజులు నిత్యమా కాదా? ఇప్పుడు మనం పోతాం, తర్వాత కొత్త తరం జన్మిస్తూనే ఉంటుంది, వాళ్ళు పోతారు, మళ్ళీ ఇంకొకళ్ళు. ఈ విధంగా మనుష్య జాతి నిత్యం. ఆ విధంగా మనందరి హృదయాల్లో ఆరాటపడుతూ ఆరాధిస్తూ ప్రేమిస్తున్న హృదయం నిత్యం. నేను పోతే ఇంకొకళ్ళో ఏదో రీతిగా ఆ ప్రేమ అనేది భూమండలం మీద ఉంటుంది. నామరూప జగత్తు మీద ప్రేమ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే నామరూపం ఉందంటే నామరూపము పరమాత్మ మీదనే ఆధారపడుతుంది, పరమాత్మలోనే అంతర్భాగం, ఆయన్నే పట్టుకుంటుంది. మరి ఇంకెవరిని పట్టుకుంటుంది? శరణాగతి అంటే అర్థం ఏమిటి? అల్పుడు, అల్ప వస్తువు తనకంటే అధిక శక్తి కలిగిన వస్తువును ఆశ్రయిస్తుంది. ఆశ్రయించకుండా ఎట్లా ఉంటాం? కనుక తనకంటే విశాలంలో అంతర్భాగం, దాని సహాయం లేకుండా అల్ప వస్తువు ఉండదు. ఆ వస్తువు ఇంకా తనకంటే పెద్ద వస్తువును. అందుకే భగవంతుడు ఎవరయ్యా అంటే మనకంటే అధిక శక్తి ఉండి, ఏ అధిక శక్తి సహాయంతో మనం జీవిస్తున్నామో అది భగవంతుడు. నేను ఒక మనిషి మీద ఆధారపడి మనిషిని బలంతో బ్రతికితే ఆ మనిషి ఇంకొకటి మీద, అతను ఇంకొకటి మీద, అంటే ఇంకొకటంటే తనకంటే అధిక శక్తి, ఆ అధికం ఈశ్వరుడు. చివరికి అందరూ దేని మీద ఆధారపడుతున్నారో అది పూర్ణం బ్రహ్మ, పూర్ణ పరమాత్మ. ఇట్లు మనకంటే అధికాన్ని మనం శరణు పొందుతున్నాం, ఆశ్రయిస్తున్నాం, నమస్కరిస్తున్నాం. అంటే చివరికి మన నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి, అక్కడికే పోతాం. ఇట్లా అందుకోసం మనందరి హృదయాలను మన తరఫున ప్రేమించటం రాకపోతే మన తరఫున ప్రేమించి పెడుతున్నారు మన కోసం వాళ్ళు, పాపం గోపికలు. మనకు ఒక పెద్ద మంత్రి గారితోనో ఆఫీసర్తోనో మాట్లాడటం రాకపోతే మన తరఫున మనల్ని వెంట తీసుకెళ్ళి మన తరఫున వెళ్ళి మన తరఫున మాట్లాడతారు. ఈయన ఫలానా వ్యక్తి అండి, ఫలానా పని కోసం వచ్చాడండి, చాలా మంచివాడండి, మా ఊర్లో ఉంటాడండి, ఇగో ఏదో పని కోసం వచ్చాడు అంటే ఆ వ్యక్తి ముందే పరిచయం. అవునా? ఆ వ్యక్తి మనల్ని వెంట తీసుకెళ్ళిన వ్యక్తి ఆ మంత్రి గారికో లేక ఆఫీసర్కో ముందే పరిచయం. ఆయన మంచివాడని తెలుసు. అందుకోసం ఆయన్ని చూడగానే ముందు పలకరిస్తాడు. పలకరించి ఈయన తీసుకొచ్చాడనగానే ఇంకా విస్తార పరిచయం అక్కర్లే. ఈయన మీది పరిచయం వల్ల ఈయన మీది ఈ వ్యక్తి మీది ఏమనాలి, ఒక దయ అనుగ్రహం వెంటనే మన మీదికి క్షణంలో వచ్చేస్తుంది. ఈయన మన అనగానే ఆ పరిచయస్తుడి మీది చనువు మన మీదికి వెంటనే మారుతుందా లేదా? మనకు ఎవరో అజ్ఞాత వ్యక్తి పరిచయం అయితే మొదట్లో పొడిపొడిగా ఉంటుంది, పేరు ఊరు తెలుసుకుంటామంతే, హృదయపు చనువు రాదు. వస్తుందా? అదే ఇంకెవరైనా మనకు ముందే పరిచయం అనుకోండి, ఆ వ్యక్తి అంటే మనకు చాలా సన్నిహితం, చాలా చనువు ప్రేమ. ఆ వ్యక్తికి ఇంకొకరున్నాడు, ఆయనకు ఆ వ్యక్తి అంటే చనువు ప్రేమ. మనం ఇద్దరం కలవగానే ఆయన ఏం చేస్తాడు, ఇదిగో చాలా మంచివాడండి అని మనకు పరిచయం చేస్తాడు. అంటే ఆయనకు వీళ్ళిద్దరి పట్ల, ఈ వ్యక్తి పట్ల ఉంది, మన పట్ల ఉన్నది, ఉండేటువంటి చనువు ప్రేమ వల్ల మన ఇద్దరిని ఒక దగ్గరికి తెచ్చేస్తే క్షణంలో ప్రసరించేస్తుంది ఒకళ్ళలోంచి ఒకళ్ళకు ప్రేమ. అట్లాగే గోపికలకు భగవంతుడికి చాలా సాన్నిధ్యం, మంచి ప్రేమ, మంచి చనువు. గోపికలు ఎట్లా కృష్ణుడిని వదిలి ఉండలేరో కృష్ణుడు కూడా గోపికల్ని వదిలి ఉండలేడు. ఎందుకు? గోపికలంటే ప్రేమ. ప్రేమ ఎక్కడుంటుందో నేను అక్కడ ఉంటాను. నాహం వసామి వైకుంఠే యోగీనాం హృదయేన వై. ఎక్కడంటాడు? అంబరీషుడి ఘట్టంలో దుర్వాసుడు వెళ్ళి విష్ణువుని అడుగుతాడు, ఏమయ్యా చక్రం నన్ను ఇలా చేస్తుంది, రక్షించు. అతనేమంటాడు, నేనుండేది అహం భక్త పరాధీన అన్నాడు. భక్తులంటే నువ్వేమనుకుంటున్నావు, ఈ 3 జగాలకు అధిపతి అనుకుంటున్నావు. ఇంత పెద్ద అధిపతిని అయి ఉండి కూడా నేను ఇంకొకడికి దాసుణ్ణి, నా భక్తుడికి దాసుణ్ణి అన్నాడు. భక్తుడు అల్పుడు, అమాయకుడు, ఏమీ తెలియదు, అందుకోసమే నా హృదయాన్ని దోచుకున్నాడు. అహం భక్త పరాధీన అన్నాడు. అస్వతంత్ర ఇవ, హే ద్విజ అస్వతంత్ర ఇవ ద్విజ,
అస్వతంత్రుడు ఏ విధంగా ఇంకొకటి బానిసై కూర్చుంటాడో నేనట్లా నా భక్తుడికి బానిస. భక్తుడికి ఒంటి మీద ఈగ వాలనివ్వడు. ఎంత ప్రేమగా ఎంత అపురూపంగా చూసుకుంటాడో. భక్తుల కోసం ఎన్నెన్ని లీలలు ప్రదర్శించాడు. తన గొప్ప గొప్ప రాజస్థానం 3 లోకాలకు అధిపతి స్థానమును వదిలి మామూలు దాసుళ్లాగా నౌకర్లాగా ఇంటి ముందర పనిచేశాడు. సక్కుబాయికైతే ఏం చేశాడు? ఆమెను పంపించేసి పండరిపురానికి ఆమె స్థానంలో తాను కట్టుబడి అత్త చెప్పిన పనులన్నీ చేశాడు. అత్త కొట్టిన దెబ్బలన్నీ తిన్నాడు. ఇంట్లో పాచి పనంతా చేశాడు. చూస్తే పాపం వాళ్ళు కరిగిపోయారు. సాక్షాత్తు విఠలుడేమిటి ఈ సక్కుబాయి స్థానంలో ఉండి నేను తిట్టినా పడ్డాడు, కొట్టినా పడ్డాడు, అన్నీ చేస్తాడు. ఆయనకు అవి కూడా ప్రేమతో కొట్టిన దెబ్బల్లాగా ఉన్నాయట. ఎందుకంటే మరి నా భక్తురాల కోసం సక్కుబాయి కోసం ఇలా వచ్చి ఉన్నాడు. ఎందుకంటే మరి ఆమె కోరిక తీర్చడం కోసం పండరిపురం పోతానన్నది. సరే వెళ్ళమన్నాడు, వదిలేశాడు. అట్లా తన భక్తుడి కోసం ఏమైనా చేస్తాడు. అందుకే తన చక్రం అతనికి ఇచ్చేసి నా చేతిలో ఏం లేదు, అంబరీషుడు ఏం చెప్తే అది వింటానన్నాడు. అందుకోసం నాహం వసామి వైకుంఠే. లోకులు ఏమనుకుంటారు? నా అడ్రస్ ఎక్కడ అంటే వైకుంఠం అనుకుంటారు. కానీ నేను వైకుంఠంలో ఉండను. నాహం వసామి వైకుంఠే యోగీనాం హృదయే నవై. యోగుల హృదయంలో కూడా కాదు. మద్భక్త ఎత్ర గాయంతి. భక్తుడంటే ఎవరు? తనకు తాను బరువులు బాధ్యతలు ఏమీ వద్దు, నాకు నువ్వే కావాలి అనే ప్రేమతో హృదయాన్ని సమర్పించి ఎప్పుడైతే వేడుకుంటాడో ఇంకా పాపం భగవంతుడు హృదయం ఆగదు, అక్కడ ఉండలేడింకా. అది తన మీద తను పట్టుగోలిపోయి జారిపోయి నా భక్తుడికి దాసుడిని అయిపోయానన్నా. నేను ఇంకా ఉండలేను. నాకు ఈ లక్ష్మి కానీ వైకుంఠం కానీ ఈ ఋషులు మునుల యొక్క ఆరాధనలు కానీ దేవతలు వచ్చి ఆహా నువ్వు గొప్పవాడివి అని వీళ్ళ పొగడతలు వీళ్ళు ఇచ్చిన అధికారం నాకేది వద్దు. బాలుడు చూడండి, వాడు ఒంటి మీద నుంచి కిందికి దిగిపోయి అట్లా ఆడుతూ మట్టిలో బురదలో అన్నిట్లో పోతాడు. వాడికి పైన ఏదో కిందేదో తెలియదు, అన్నీ ఒకటే. అవునా? మనం పైన కూర్చోవాలి కింద కూర్చోవాలని ఉందా? వాడు కిందికి దిగేస్తాడు, అన్నీ ఆడుతూనే ఉంటాడు, అన్నీ ఒకటే. అట్లాగే అన్నాడు, నా భక్తుడు ఎక్కడుంటే నాకు కిందనో పైనో తెలియదు, నేను ఎక్కడున్నానో ఎవరున్నానో నన్ను నేనే మర్చిపోతానన్నాడు. చూడండి, భక్తుడికి ప్రేమ భగవంతుడే నేర్పిస్తాడయ్యా. భక్తుడికి ప్రేమ భగవంతుడే నేర్పిస్తాడు. ఎందుకంటే ఆయన హృదయంలో ఉన్నదే అహేతుక దయ, అటువంటి ప్రేమ. అందుకే ఏం ధ్యానం చెయ్యాలి అంటే భగవంతుడి హృదయం మీద ధ్యానం చెయ్యమన్నారు. ఆయనకు తన భక్తులంటే ఎంత ప్రేమ! భక్తులైనా సర్వప్రాణులన్నా ప్రేమే. ఆయన ప్రేమ ఎట్లా ఉన్నదో దాని మీద ధ్యానం చేయి. ఎవరికి ఇష్టం ఉండదయ్యా చెప్పండి? ఏకాగ్రత ఎవరికి కలగదు చెప్పండి? ప్రేమ మీద ధ్యానం ఇష్టం ఉండదా? ద్వేషం మీద ధ్యానం బాగుంటుందా? అందుకోసం భగవంతుడి హృదయం ఎట్లా ఉంటుంది ఊహించుకోండి. ఎవరి మీదన్నా కోపం ఉందా? ఎవరి మీదన్నా ద్వేషం ఉందా? లేక ఎవరిని తలుచుకున్నా ఇట్లా తల్లడిల్లిపోతున్న హృదయం అయింది. అందుకే అంబరీషుడు భగవంతుడు 2 వేరు కాదు. నా యొక్క మరో రూపమే అంబరీషుడు అన్నాడు. నా హృదయంలో సగభాగం అక్కడుంది. అందుకే ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళన్నాడు. అంబరీషుడి దగ్గరికి పోతే ఆయన దయ, ఆయన ప్రేమ చూడండి. చక్రాన్ని వేడుకుంటున్నాడు, విష్ణువును వేడుకుంటున్నాడు. అంబరీషుడు ఈ దుర్వాసుడిని చూస్తే కోపం రాలే, ద్వేషం రాలే, నన్ను ముప్పు తిప్పలు పెట్టావనిలే. ఆయన 3 లోకాలు, ముందు బ్రహ్మలోకం, తర్వాత కైలాసం, తర్వాత వైకుంఠం తిరిగి తిరిగి వచ్చేదాకా తిండి తినకుండా అట్లాగే ఉన్నాడు పాపం అంబరీషుడు. వచ్చి అడిగితే ఎంత దయావంతుడో, కరిగిపోయాడు. ఓ చక్రమా, నేను ఎన్నాళ్ళు మొక్కాం, నేను ఎన్నాళ్ళు ఆరాధించాం, పూజ చేశాం, నువ్వు చెప్పిన ఆజ్ఞలు పాటించాం. మాకు విష్ణు చక్రం ఇచ్చాడు కదా అని నా ఆయుధం అన్నట్టు నిన్నెప్పుడు చలకం చెయ్యలే. నా దాసుడు నా అధీనంలో ఉన్నదని చెప్పలే. నిన్ను పూజ్యమైన మా దేవుడుగా, మా విష్ణుస్వామి యొక్క ఆయుధంగానే ఆరాధించాం. నా మీద దయ ఉంటే మా గురువుగారు, మా ఇంటికి వచ్చిన అతిథి పూజ్యుడు, మాకు మా బ్రాహ్మణుడు, మా గురువుగారిని ఏమీ అనకు, ప్రేమతో రక్షించు అంటాడు. చూడండి, మా అతిథి, మా ఇంటికి వచ్చిన పూజ్యుడు గురువుగారు, మరి ఆయన్ని నువ్వేమైనా అంటే మా హృదయం ఊరుకుంటుందా? మాకు బాధ కలగదా? అందుకోసం నా మీది దయచేత మా అతిథుల్ని దుర్వాస మహర్షిని ఏమీ అనకు అంటుంది. ఇంతటి ప్రేమను చూస్తే ఇంక చక్రం, అంత కఠోరమైనటువంటి చక్రం కూడా, అగ్నిని ఉత్పత్తి చేసే చక్రం కూడా పాపం కరిగిపోయింది. భగవంతుడి ఆయుధాలు కూడా చిన్మయ ఆయుధాలే కానీ జడ ఆయుధాలు కావాలి. మనుషులు పట్టుకునే పదార్థాలు జడమవుతాయి. పరమాత్మ ఎట్లా చిన్మయుడో ఆయన ఆయుధాలు చిన్మయమే, ఆయన శరీరము చిన్మయమే, ఆయన ఉండే నివాసమైన వైకుంఠము చిన్మయమే. అంటే ఒకే చిన్మయత్వాన్ని వివర్తంగా కల్పించి వైకుంఠమని, శరీరమని, ఆయుధాలని 3గా చూస్తున్నాం. ఇవి భక్తుడి దృష్ట్యా ఆరాధన కోసం కల్పిత 3 రూపాలే కానీ అది చిన్మయం ఇది చిన్మయం
ఆ లోకం చిన్మయం, శరీరం చిన్మయం, ఆయుధాలు చిన్మయం. ఇకప్పుడు చిన్మయంగా ఏమున్నాయి? మూడు ఒకటే, ఊరికే కల్పిత భేదం. భక్తుడి ఆరాధన దృష్టికి, ఆరాధన సౌలభ్యం కోసం 3 రూపాలు ఎత్తాడు, కానీ నిజానికి చిన్మయ స్వరూపుడే. అందుకని ఆ చిన్మయాన్ని వేడుకుంటే అది ఎంత చల్లబడిందో, ఎంత అనుగ్రహించిందో. అప్పుడు దుర్వాసుడు చూడండి, ఆహా భక్తుడంటే నీలాగా ఉండాలి. దుర్వాసుడికి భక్తి లేకనా? పాపం ఆయన భక్తుడే, శివుడి యొక్క అంశావతారం. మరి ఎందుకు ఇలా చేశాడు? మరి భగవంతుడి భక్తి, భగవంతుడి మహిమ చాటాలంటే, నీ భక్తుల మహిమ ఈ విధంగా లోకమంతా వెల్లడి కావాలంటే ఎవడో ఒకడు చెడ్డ పేరు తెచ్చుకోవాలి. దుర్వాసుడు అన్నాడు, పర్వాలేదు, ఈ శరీరానికి చెడ్డ పేరు వస్తే వచ్చుగాక, అవమానం జరిగితే జరుగుగాక, లోకలు నన్ను వ్యక్తులుగా చీచి అనుకుంటే అనుకోని. కానీ ఈ సంఘటన వల్ల అంబరీషుడు గొప్పతనం తెలిసిందా? ఆయన హృదయంలోని ప్రేమ దయ తెలిసొచ్చిందా? దాని చేత ఆకర్షితులై భగవంతుడికి భక్తులై తమ జన్మ ధన్యం చేసుకుంటే నాకు ఆనందమే అన్నాడు. చూడండి, లోకులను ఉద్ధరించడానికి మధ్యలో నేను చెడ్డవాణ్ణైతే పర్వాలేదన్నాడు. చూడండి దుర్వాసుడి యొక్క భావం. ఎవరో ఒకళ్ళు ఉండాలి మరక్కడ, ఎవరో ఒకళ్ళు చెడ్డవాడు కావాలి. అయితే కదా లోకానికి అనుగ్రహం జరుగుతుంది. లోకంలో భగవంతుడి మహిమ తెలియటానికి ఈ శరీరంను లోకులు మంచివాడు అనుకుంటే, చెడ్డవాడు అనుకుంటే ఏం తక్కువైందయ్యా? తన హృదయము భగవంతుడి ఎందే నిమగ్నమైన హృదయం అయితే లోకులు ఒకడు చెడ్డ అనుకుంటే ఏమైంది? చిన్న బాలుడు చూడండి, మనల్ని చూస్తే భయపడతాడు. భయపడి లోపలికి వెళ్ళిపోతే అప్పుడు మనకేమనిపిస్తుంది? చచ్చి అదేమిటండి, నన్ను చూసి చెడ్డవాడుగా భావిస్తున్నాడు, నన్ను చూసి వెళ్ళను అనుకుంటున్నాడా? నన్ను చూసి లోపలికి వెళ్ళిపోతాడు, అమ్మ దగ్గరికి చూడగానే భయపడతాడు. అప్పుడు మీకేమనిపిస్తుంది? బాధ కలుగుతుందా? నన్ను చూసి ఇలా అనుకున్నాడని. వాడు బాలుడు, వాడికి తెలియదు, అమాయకతతో నన్ను చూసి భయపడ్డాడు. అది కూడా మనకు ముద్దొస్తుంది కానీ కోపం ఏం రాదు. అందుకే దుర్వాసుడు ఏమన్నాడు? నన్ను చూసి లోకలకు అబ్బా చీచి అని. ఎందుకు చీచి? భక్తుడు కానివాడిని చూసి చీచి అనుకుంటే నాకు సంతోషమే. భక్తుడి మీద భావం కలిగి ఈ సంఘటన వల్ల అంబరీషుడి మీద అంత ప్రేమ, అతని హృదయంలోని ప్రేమ వాళ్లకు నచ్చితే నాకు అదే కావాలి, మంచిదే. అట్లా అందుకే గురువులు పరీక్ష చేయటానికి కొన్ని కటువు మాటలు అంటారు, కటువు చేష్టలు చేస్తారు. ఇది చూసి అమ్మో ఇలా ఉండకూడదు అని నీకు అనిపిస్తే మంచిదే, నేను కావలసింది అదే. ఇట్లా వాళ్ళు పరీక్షించటానికి, మన లోపల భక్తిని చిగురింపజేయటానికి ఇలా చేస్తుంటారు. అందుకోసం గోపికల హృదయం ఎటువంటిది అంటే ఆర్ద్రమైనది, కోమలమైంది. ఇంకా ఒక్క క్షణం కూడా కృష్ణుణ్ణి తలుచుకోకుండా ఉండలేదు. అందుకే అన్నారు అశుల్క దాసిక. మీరాబాయి కూడా ఇట్లాగే అంటుంది, నేను నీకు దాసిని అంటుంది. మయతో అప్ని నారాయణకి ఆపహి హో గయి దాసి రే. మయతో అప్నే నారాయణకి అప్నే ఆప్ దాసి హో గయి హూ అంటుంది. పద గుంగురు బాంది మీరా నాచీరే. కాళ్లకు గజ్జలు కట్టుకొని మీరా నృత్యం చేస్తున్నది అంటూ అందులో పాడుతుంది. మయతో అప్ని నారాయణకి ఆపహి హో గయి దాసిరే. అందుకోసం నీకోసమే వేడుకుంటున్నాను, నీకోసమే చూస్తున్నాను. అంటే ఏమిటి? ప్రపంచంలో పరమాత్మ తప్ప అన్యం అనే బుద్ధి కలుగుతోంది. ఆ బుద్ధి నన్ను ఏడిపిస్తోంది, భరించలేకపోతున్నాను. ఆ అన్యత్వ బుద్ధి తొలగాలి. అది కూడా పరమాత్మనే, అది కూడా పరమాత్మలోనే. ఆయనకు ప్రపంచంలోని పదార్థాలు, సంఘటనలు ఏదో రీతిగా భగవంతుడికి చెందినవి కావాలి. ఆయన శరీరం కానీ, ఆయన సృష్టించాడనండి, ఆయన లీలలో భాగమనండి, ఆయనకు చెందినవి, ఆయన్ని ఆశ్రయించినవి ఏదో రీతిగా భగవంతుడికి కనెక్టెడ్, అది కావాలి. ఒక్కసారి భగవత్ సంబంధితమైతే మనకు అది లౌకికత్వం పోతుంది. అంతేకాదు మనలోని మనోభావాలు, మనలోని చేష్టలు, మనం చేస్తున్న పనుల మీద కూడా మనకు అభిమానమే. నేను అది చేశానా, ఇది చేశానా. మొదలేమో మరీ తామసుడికి పనులు చెయ్యమని చెప్పాం. తామసుడికి చెయ్యాలన్న బుద్ధి పుట్టదు. వాడికి ఈ మంచి పనులు చెయ్యు, ఇది ధార్మిక పనులు చెయ్యమని చెప్పాం. తర్వాత భగవంతుడి ఆరాధనగా ప్రేమగా చెయ్యమని చెప్పాం. తర్వాత అన్నాం భగవంతుడి ప్రేమ ఇంకా ఇంకా వికసించి ఎక్కడ దాకా రావాలంటే ఈ చేస్తున్నవాడు కూడా ఆయన ప్రేమే. ఎందుకంటే ఈ ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా ఏం జరుగుతున్నా నువ్వు చేస్తున్నావని కాదు. మంచి జరిగితే పొంగనక్కర్లే, తప్పు జరిగితే కుంగనక్కర్లే. అందుకే నిజమైన ప్రేమికులు ఎట్లుంటారు? లౌకిక ప్రేమికులు కూడా ఏదన్నా తప్పు జరిగితే ఏమిటి ఇట్లా చేశావు అంటే నవ్వుతాడు. ఎందుకంటే ప్రేమ చనువు ఉన్న చోట నేను చెయ్యాలని చెయ్యలే, ఏదో జరిగిపోయింది కనుక ఆ చనువు వల్ల ఆ వ్యక్తిని ఏమిటి ఇట్లా చేశావు అంటే తీసుకురమ్మని చెప్పానా, ఎందుకు తీసుకురాలే అంటే మర్చిపోయానంటాడు, నవ్వుతాడు. అంటే అక్కడ భయం అక్కర్లే, అతి చనువు అటువంటిది. అందుకోసం
తన ద్వారా జరుగుతున్న పనులన్నిటికీ పొంగటమో కుంగటమో సమాజంలో కొన్ని పేర్లు పెట్టుకున్నారు. ఇవి మంచి పనులు, ఇలా చేస్తే మంచివాడు, ఇలా చేస్తే పూజ్యుడు అని. లోక నియమం ప్రకారం, లోక ప్రసిద్ధి ప్రకారం ఏ మంచివాడు పూజ్యుడు అనే పేరు వస్తుందో దానికంటే కూడా నీవాణ్ణవ్వటం మాకు ముఖ్యం. అది గొప్ప, అది ఆనందం. అందుకోసం తన ఇంద్రియాల ద్వారా, దేహం ద్వారా, మనస్సు ద్వారా జరిగిన పనులకు పొంగాల్సిన అవసరం లేదు, కొంగాల్సిన అవసరం. ఇవన్నీ ఆయన ఎట్లా చేయిస్తే అట్లా జరుగుతున్నాయి, ఎట్లా చేయిస్తే అట్లా జరుగుతున్నాయి. దాన్ని తలుచుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆయా సందర్భంలో అవి జరిగిపోతాయి అంతే. అట్లా అందుకని గోపికలకు ఉండేటువంటి మాధుర్య భావం, అత్యంత సన్నిహిత భావం. ఇంకా వాళ్ళని తమను తాము పరాయిగా చూసుకోవటం లేదు. ఇంకా మనుషుల్ని మనం ఏం చూస్తామంటే లౌకికంగా పరాయిలుగా చూస్తున్నాం. వాళ్ళు కొందరు మనుషులు, నేను ఒకణ్ణి, సమాజంలో ఒకణ్ణి అనుకొని వీళ్ళకంటే వేరుగా ఉన్నాను అనుకుంటాడు. ఇక్కడ గోపికలు మేము వేరు అని అనుకోడు, ఓలు బ్రహ్మాండం అంతా చూస్తుంది. అంటే నా మనస్సులో కలిగింది నా మనస్సులోని భావమే కాదు, అందరి మనస్సులో అదే ఉన్నది, అందరి మనస్సులోనూ అదే భావం ఉన్నది. అట్లా చూస్తారు. మనిషికి కావలసింది ఏమిటంటే నన్నుగా ప్రేమించేవాడు ఉన్నాడా? ఇది లోకంలో అందరూ ఎదురు చూస్తున్నది అదే. మనల్ని సామాజిక సంబంధాలలో నువ్వు అట్లా ఉంటే మెచ్చుతాం, ఇట్లా ఉంటే మెచ్చం అంటుంది లౌకిక ప్రేమ. అవునా? వాళ్ళకి నచ్చాలి. వాళ్ళకు కొన్ని రాగాలు, కొన్ని ద్వేషాలు ఉన్నాయి. వాళ్ళ రాగాలకు, వాళ్ళ ఇష్టాలకు అనుగుణంగా ఉంటేనే మనం నచ్చుతామంటారు. కానీ భగవంతుడి ప్రేమలో నువ్వు ఎట్లయినా ఉండు, నువ్వు ఎట్లున్నా తనవాడే. తల్లి ప్రేమ ఎట్లా ఉంటుంది? బాలుడు ఏమైనా చెయ్యని, అల్లరి చేసినా ముద్దొస్తాడు. అట్లాగే నువ్వు ఏమన్నా చెయ్యి, ఈరోజు ఏం చేసావు అక్కర్లే, నువ్వు ఏం చేసినా నువ్వు భగవంతుడికి చెందినవాడు. నేను కృష్ణుడికి దాసుణ్ణి, ఏం చేసినా ఆయన మెచ్చుతాడు. అదిగో ప్రేమ ఉంటుంది. అందుకోసం భగవంతుడి ప్రేమలో ఇంకొకటి ఏమవుతుందంటే ఇక్కడ ఇదొకటి మొదటిది గుర్తుంచుకోవాల్సింది. ఇంకొకటి ఏమిటంటే ఇద్దరు మనుషులు ప్రేమించుకుంటే మనం ఏం చేస్తాం? అదిగో అతనికి ఆమెకు అదిగో అతని ఎందే ప్రేమ అంటాం. మనమంటే నేనెందుకు, నేను ఊరికే పక్కకుండి చూస్తున్నాను, ప్రేమ వాళ్లకున్నది అంటాం. లౌకిక ప్రేమలో ఒక ప్రేమ ఒక వ్యక్తి కేంద్రితం అవుతుంది. కానీ ఇక్కడ మనం కృష్ణుణ్ణి ప్రేమిస్తుంటే కృష్ణుడు అనేది ఒక వ్యక్తి, ఆయన మీదనే అని కాదు. అక్కడ ఆయన అంటే అందరినీ కలుపుకొని ఉన్నాడు కనుక ఆయన మీది ప్రేమ ఏ వస్తువును చూసినా ఇది ఆయనే అనిపిస్తుంది. అక్కడ ఇది ప్రేమించదగిందే అనిపిస్తుంది. అది ప్రేమ. లౌకిక ప్రేమ అయితే ఈయన్ని ప్రేమిస్తున్నాను ఇంకొకటి కాదు, ఒకరి మీది ప్రేమ ఇంకొకరి మీద కాదు అంటేనే లౌకిక ప్రేమ. అవునా? ఇది ఇష్టం అంటే ఇంకొకటి అనిష్టం అనే అర్థం. ఇది ఇష్టం అంటే అన్నీ ఇష్టం అని అర్థమా? అట్లా రాదుగా లౌకిక దృష్ట్యా. ఇది ఇష్టం అంటే ఇదే, మిగిలింది కాదు. కానీ ఇక్కడ భగవంతుడి ప్రేమ, కృష్ణుడి మీద ప్రేమ అంటే కృష్ణుడు అంటే ఎవరు? అన్ని నామరూపాలు ఆయనవే. అందుకే మనం లౌకిక ప్రేమలో ఏం చూస్తాం? నీకేది ఇష్టమో అదే వస్తువు తెస్తానంటాడు. అయితే మరి గురువులు, పూజ్యులు లేక భగవంతుడిని ప్రేమిస్తే ఆయనకి ఇష్టమైన పనులు చేయాలి. ఆయనకి ఏది ఇష్టం చెప్పండి? భగవంతుడికి ఆయన ఇప్పుడు ఎవరిని మనం ప్రేమిస్తున్నామో ఆయనకు చెందిన మనుష్యుల్ని కూడా మనం గౌరవంగా చూస్తే ఆయనకి ఇష్టం. నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి నీ చుట్టాలు, బంధువులు నాకు ఇష్టం లేదు అంటే ఆ వ్యక్తి నొచ్చుకుంటాడు. అప్పుడేమంటాడు? నా మీద ప్రేమ అన్నావు, మరి నా వాళ్ళందరినీ ద్వేషిస్తే ఇదేం ప్రేమ? అయితే మరి ఇప్పుడు భగవంతుడి మీద మనకు ప్రేమ అంటే ఆయన వాళ్లను మనం ద్వేషిస్తే ఎట్లా ఉంటుంది? అందుకోసం మరి ఆయన వాళ్ళెవరు? ఆయన వాళ్ళెవరు అంటే ఆయన తరఫు నుంచి చూద్దాం, ఆయన హృదయం నుంచి చూద్దాం. ఆయన హృదయం నుంచి చూస్తే ఆయనకు ఎవరెవరు ఇష్టం? ఆయనకు ఎవరు అంటూ పరాయి లేనే లేదు. నర్తకి దృష్టికి నృత్య భంగిమలు ఎక్కడున్నాయి? నర్తకి దృష్టికి నృత్య భంగిమలన్నీ తానే, తనకు వేరుగా లేనే లేవు. అట్లా భగవంతుడి దృష్టికి పరాయి. అందుకే ఏ మనిషిని చూస్తున్నా మన తరఫు నుంచి చూస్తున్నాం, అట్లా కాదు. ఈ వ్యక్తి పరమాత్మకి ఏమనిపిస్తాడు? పరమాత్మకి ఈయనంటే ఇష్టమేనా? ఈయనంటే ప్రేమేనా? ఈమె అంటే ప్రేమేనా? ఈ వస్తువు అంటే ప్రేమేనా అని పరమాత్మకి ఈ వస్తువు అంటే ఏమనిపిస్తుంది ముందు చూద్దాం. ఈ వస్తువు పట్ల నేనుగా ప్రేమనో ద్వేషమో ఏదో ఒక భావం కలిగి ఉండే ముందు ఈ వస్తువు పరమాత్మ హృదయంలో ఏమనిపిస్తుంది ఆయనకు ముందు ఆయన చూసి ఆయన హృదయం నుంచి దీన్ని చూద్దాం. అన్నీ దివ్యంగా, మధురంగా, అపురూపంగా ఉన్నాయి. ఆయనకెంతో ఇష్టమైనవిగా ఉన్నాయి. ఎందుకు? అన్నీ తానే. మరి ఆయనకి ఇష్టమైనవి అయితే మరి ఆయన మనకు కావలసి వస్తే ఈ రూపాలు మనుషులందరూ మనకెట్లా ఉండాలి? మనం ఏం చేస్తాం? ఆయనకేమన్నా ఉండుగాక, నా తరఫు నుంచే నేను చూస్తాను. అందుకే ప్రపంచము, నామరూపాలు, వస్తువులు, వ్యక్తులను నా వైయక్తిక భావం నుంచి కాదు, నా హృదయమును భగవంతుల్లో కలిపి ఆయన దృష్టికి ఈ మనుషులు, ప్రాణులు ఎట్లా కనిపిస్తున్నారో ఆ భావంతో చూద్దాం. అప్పుడు ఈ ప్రాణులన్నీ ఎట్లా ఉంటాయి?
అన్నీ మధురంగా ఉన్నాయి, దివ్యంగా ఉన్నాయి. అందుకే చూడండి, ప్రతి మనిషికి ఎవరో ప్రియమైన వాళ్ళు ఉన్నారు. ప్రతి బాలుడికి తన తల్లి దృష్టి నుంచి చూడండి ఆ బాలుణ్ణి. ప్రతి బాలుడు బాలిక తన తల్లి దృష్టికి అమ్మో ఎంత దివ్యంగా ఎంత ప్రియంగా కనిపిస్తారో. అయితే ఆ తల్లి హృదయం నుంచి చూస్తే ప్రపంచంలో ద్వేషించదగిన వాడు ఎవరన్నా ఉన్నారా? అట్లా. అందుకోసం ప్రతి వాడు తమ తల్లి నుంచి, తల్లి అంటే ఒక ఉదాహరణ, తల్లి అనండి, ఆయన్ని ప్రేమించిన వాళ్ళు స్త్రీలో పురుషులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ హృదయం నుంచి చూద్దాం. మనకెవడో దొంగ ఉన్నాడు, హంతకుడు ఉన్నాడు, హంతకుడికి కొందరు ప్రియులు ఉన్నారా లేదా? తనకు భార్యనో గర్ల్ ఫ్రెండో, నేడు రేపు అందరూ టెర్రరిస్టులకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటున్నారు. ఎల్టీటీ కాదు, అక్కడ కాశ్మీర్ టెర్రరిస్టులకు వాళ్ళకు కూడా ఉంటున్నారు ఎక్కడెక్కడ. అయితే సరే, వాళ్ళకు ఎవరో ఉన్నారే. అయితే మరి వాళ్ళ హృదయం నుంచి చూడండి, వీడు ఇంత హంతకుడు ఘోరమైన వ్యక్తి అయినా వాళ్ళకు మాత్రం ఎంత మధురంగా దివ్యంగా సుకుమారంగా ఎంత కమల పుష్పంలాగా కనిపిస్తున్నాడా లేదా? అందుకే అది భగవంతుడి దృష్టి. అంటే ప్రతి వ్యక్తికి ఎవరో ఒకళ్ళు తమ వాళ్ళనే ప్రేమించే వాళ్ళు ఉన్నారే, ఆ వాళ్ళ రూపకంగా భగవంతుడు ఉన్నాడు అందరికీ. అయితే అది భగవంతుడి హృదయం. దాని నుంచి చూస్తే ఇంకా ఎవరున్నారు చెప్పండి? ప్రేమకు పనికి రాని వాడు ఎవరన్నా ఉన్నాడా? ఇది. అందుకోసం ప్రతి వాడు తనను తానుగా అంగీకరించేవాడు ఉన్నాడా అని చూస్తున్నాడు, అది భగవంతుడే. అయితే మనం భగవంతుడిని ప్రేమిస్తుంటే మనము వీళ్ళందరూ కూడా మన ప్రేమను ఆశీర్వదిస్తున్నారు, అనుకూలిస్తున్నారు, అనుగ్రహిస్తున్నారు. కానీ మనం లౌకికంగా ఏం చూస్తాం? ఇది నా ఉద్యోగం, నాది అనేసరికి ఆయన వాళ్ళు పరాయి వాళ్ళని చూస్తారు. ఎవరో కొందరు మిత్రులు ఉంటారు, వాళ్ళే మెచ్చుతారు, మిగతా వాళ్ళు వాళ్ళకేం సంబంధం లేదు. ఆయన ఉద్యోగం అయితే మనకేమంటాడు, ఆయనకి ఇష్టమైన వాళ్ళైతే మనకేమంటారు. అయితే మనం చూసుకుంటాం, ఇది నాకు ఇష్టమైన వాళ్ళు, నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నేను ప్రేమిస్తాను. అందరూ మెచ్చుతారా? అందరికి ఇష్టమా అనుకుంటాం. ఇది లౌకిక ప్రేమ. కానీ ఇక్కడ భగవంతుడి భక్తిలో నా ప్రేమలో అందరి ప్రేమ కలుపుకొనే వస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా కాదనలేనటువంటిది. అంటే ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ అందరి హృదయంలో ఉంది. కాకపోతే ఆ ప్రేమ నేను నాది అనే భావం నుంచి వస్తుంది. వెనక ఉన్న నేను నాది కరిగించేస్తే ఆ ప్రేమ అందరి ప్రేమ అయిపోతుంది. అంతే మనం చేసేది ఇక్కడ, అంతే మనం చేసేది. అందుకే గోపికలు ఏమంటున్నారు ఇక్కడ? మధురయాగిర వల్గు వాక్యయ బుధమనోజ్ఞయ పుష్కరేక్షణ. నీ మాట ఎంత తీయగా ఉందో, ఎంత మధురంగా ఉందో. ఎందుకు? భగవంతుడికి మాట కాదు, ఆయన ప్రేమనే మాట రూపం ఎత్తి పొంగి ప్రవహించి మాట రూపం ఎత్తింది. ఇంకా మాట వేరు హృదయం వేరు రెండు కాదు. హృదయమే ఆయన. భగవంతుడికి ప్రేమ ఎందుకండి? తన జీవులు ప్రాణులంటే ఎందుకు ప్రేమ? ఎందుకేమిటి? నిప్పు వేడిగా ఎందుకుంటుంది? సూర్యుడు ఎందుకు ప్రకాశిస్తాడు? అది స్వభావమే. ఆనంద స్వరూపుడు ప్రేమిస్తాడు. ఆనందం ప్రేమ రెండు వేరు కావు. తనను తానుగా చూసుకుంటే ఆనందం, తన ఆనందమును ఇతరుల పట్ల ప్రసరింపజేస్తే ప్రేమ. అంతే కదండి. నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నావంటే ఆ వ్యక్తి అనుబంధంలో సంబంధంలో నేను హాయిగా ఉన్నానని అర్థం. నువ్వు హాయిగా ఉన్నప్పుడే ఇతరుల మీద చనువు స్నేహము ప్రేమ చూపిస్తావు. అంటే నాకు నేనుగా ఆనందమైతే అది ఇతర సంబంధంలో, ఇతరులతో ఉండే సంబంధంలో నేనున్న హాయి స్థితిని వాళ్ళ అనుబంధంలో చూస్తే ప్రేమ అన్నావు. వాళ్ళ అనుబంధంలో నువ్వు ప్రేమగా ఉన్నావంటే నీకు నువ్వు హాయిగా ఉన్నావని అర్థం. కనుక తనను తానుగా చూస్తే ఆనందం, తనను ఇతరులతో సంబంధంగా చూస్తే ప్రేమ. ప్రేమ ఆనందం రెండు కావు, ఒక్కదానికే రెండు పేర్లు, ఒక్కదానికే రెండు పేర్లు. అందుకే ఏ వస్తువును తలుచుకుంటే నేను హాయిగా ఉంటానో ఆ వస్తువు పట్ల నాకు ప్రేమ. అంతేనా? వస్తువు కానీ వ్యక్తి కానీ ఎవరిని తలుచుకుంటే నేను హాయిగా ఉన్నానో అంటే ఆ వస్తువు అంటే వ్యక్తి అంటే నాకు ప్రేమ అని అర్థం. ఏ వస్తువునో వ్యక్తినో తలుచుకున్నా సన్నిధిలో ఉన్నా నా మనసు వికారమైందో వికలమైందో ప్రేమ లేదని అర్థం. అంతేగా? అయితే ఇప్పుడు ప్రేమ ఆనందం ఏమిటి? రెండు ఒకటే. అయితే పరమాత్మ స్వరూపం ఏమిటి? సచ్చిదానంద స్వరూప అన్నాడు, పరిపూర్ణం అన్నాడు. మరి పరిపూర్ణుడికి ప్రేమ కూడా సహజమే. ఎందుకు ప్రేమిస్తాడంటే మరి ఎందుకు, ఆయనకి ఎందుకు, ఆయన స్వభావమే అంత అట్లా. అందుకని ఆయన ప్రేమ, ఆయన శరీర అవయవాలు ఎట్లా వచ్చాయి? ఆయనలోని ఉండే. అందుకే భక్తి శాస్త్రం సచ్చిదానంద పరమాత్మ యొక్క ఆనంద అంశమును ఆధారంగా చేసుకొని సాధన సాగుతుంది. భక్తి శాస్త్ర సాధన పరమాత్మ యొక్క ఆనంద అంశమును తీసుకొని సాధన సాగుతుంది. అల్ప ఉపాధిని తీసేసి విశాల ఉపాధిలో కలుపుతాడు. అంటే స్వార్థమైన ప్రేమను, స్వార్థత్వమును కరిగించి నిస్వార్థం చేస్తాడు. ఇంకా కొంత మలినం తొలగించి అంటే ఇంకొక ఉపాధిని తొలగించి ఇంకా పూర్ణం, ఇంకా విశాలం, ఇంకా విశాలం, ఇంకా నిగూఢం, ఇంకా నిస్వార్థం, చివరికి ఈ విధంగా ఉపాధులన్నీ వదిలించి అఖండ అనంత ఆనందంలో నిలుస్తుంది. ఇట్లా
ఆనందపు అంశాన్ని తీసుకుని భక్తి సాధన సాగుతుంది. అయితే భగవంతుడికి ప్రేమ, నీ మాటలు ఇంత మధురంగా ఉన్నాయి, చెవుల నుంచి రావటంలే, చెవుల నుంచి వినిపిస్తే అంత మాధుర్యం ఉండదు, నీ మాటలు నేరుగా మా హృదయంలోనే పలుకుతున్నాయి అంటున్నారు. చూడండి గోపికలు, బయట నుంచి వింటే జడమవుతుంది, స్థూలమవుతుంది, స్థూలం కాదు. నీ హృదయమే, భగవంతుడి హృదయంలో ఉండే స్వాభావిక ప్రేమనే అది శబ్దరూపం ఎత్తింది. నీ మాటలు అటువంటి, ఆ మాటలు ఎక్కడ వినిపిస్తున్నాయి? చెవుల నుంచి వెళ్ళి హృదయంలోకి పోవటంలే, నువ్వు పలుకుతుంటే మాకు ఇక్కడ పలుకుతున్నట్టు అనిపిస్తోంది. హృదయంలోనే మనకు అత్యంత ప్రియమైన వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? మాట చెవుల నుంచి వస్తున్నట్టు అనిపించదు, వాళ్ళు ఇక్కడే కూర్చొని పలుకుతున్నారు అనిపిస్తుంది. మన హృదయంలోనే కూర్చొని హృదయం నుంచే పలుకుతున్నారు, చెవులు అక్కర్లేదనిపిస్తుంది. అందుకే ప్రేమికులకు చెవులు అక్కర్లే, కళ్ళు అక్కర్లే, హృదయాలే పలుకుతాయి. అవునా కాదా? హృదయమే పలుకుతుంది, హృదయమే వింటుంది, హృదయమే చూస్తాం. అందుకే గోపికలు ఇక్కడ నీ మాటలంత మధురం అంటే చెవితో వినాల్సినవి కాదు, చెవెందుకు ఇంకా మధ్యలో అంతరాయం, స్థూల ప్రపంచం ఎందుకు మధ్యలో, అది హృదయమే నేరుగా వినేస్తుంది. అంటే హృదయమే చెవి రూపం ధరించి వింటోంది. మరి ఆయన ఎట్లున్నాడు? ఆయన అనంతుడు కనుక ఆయన కూడా భాష్య మాటలు అవసరం లేకుండా ఆయన హృదయంలోని ప్రేమనే శబ్దరూపమెత్తి ప్రసరించి వస్తోంది. అట్లా అందుకే ఆయన మాటల్లో అంత మాధుర్యం. ఎందుకంటే జడ మాటలు కాదవి, అవి చిన్మయమైన ప్రేమనే మాటల రూపం ఎత్తుకొని కనిపిస్తోంది. అందుకని మధురయాగిర, మధురయాగిర వల్గు వాక్యయ, మనోహరమైన మాటలు. మాటల్లో అర్థం మధురం, ఉచ్చారణ మధురం, పదాల ప్రయోగం మధురం. ఎందుకు? అది నేరుగా నా హృదయాన్నే స్పృశిస్తోంది. ఇంకా ఆ మాటకు చెప్పాలంటే నా వింటున్నటువంటి హృదయమే నీ మాటల రూపం ఎత్తేస్తుంది. కన్ను చూస్తూ సౌందర్యాన్ని చూస్తుంది, సౌందర్యం చూసి ఆనందిస్తే అది మొదటి స్థాయి. ఇంకా ఇంకా చూస్తూ ఉంటే ఆ సౌందర్యం ఎంత బాగా కనిపిస్తుందంటే కళ్ళు సౌందర్యానికి దగ్గరై దాని సౌందర్యపు ప్రభావానికి గురి అవుతాయి. ఇంకా ఇంకా సౌందర్యం ఎక్కువైతే కళ్ళు కూడా సౌందర్య రూపం అయిపోతాయి, కళ్ళు అందమే అయిపోతాయి, అందమును చూస్తూ అందమైపోతాయి. అందంకు వేరుగా ఉండి అందాన్ని చూడవు, వేరుగా ఉండి అందాన్ని చూస్తున్నావే, చూస్తూ 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 కళ్ళు కూడా అందమైపోతాయి, అంటే సౌందర్య రూపమే అవుతాయి. అదేవిధంగా చెవులు మాధుర్యాన్ని వింటూ 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 చెవులు మాధుర్యంలో కలిసిపోయాయి, అవి మధురమే అయిపోయాయి. అయితేనే వినగలుగుతామయ్యా. వేరుగా ఉంటే ఆ మాధుర్యం తగ్గిపోతుంది, అంతగా ఉండదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎంతో కొంత ఫిల్టర్ అయిపోయి కొంచెం మిగులుతుంది. చెవులు ఎందుకు మధ్యలో ఫిల్టర్ చేయటానికి? నా హృదయమే నేరుగా వింటుంది. ఎట్లా వింటుంది? నీ హృదయంలోని ప్రేమ, నీ హృదయంలోని మాట నా హృదయంలోకి రావాలంటే మధ్యలో ఏమున్నది? దేశమా, కాలమా, చెవీంద్రియమా, శ్రవణేంద్రియమా? మధ్యలో శ్రవణేంద్రియం, దేశం, కాలం ఉందంటే వాటి ద్వారా కొంతన్న ఫిల్టర్ అవుతుంది, కొంతన్న ఫిల్టర్ కాక తప్పదు. అందుకని నేరుగానే చూడాలి. టీవీ స్టేషన్లో అక్కడ ఏదో నాటకం జరిగితే అది ఏమవుతుంది? వాళ్ళేమో ఒక టీవీ ప్రసార కేంద్రం నుంచి ప్రసరింపజేస్తారు, అది గాలిలోకి వెళ్తుంది, ఉపగ్రహంలోకి వెళ్తుంది, ఉపగ్రహం నుంచి మళ్ళీ ఈ టీవీ సెట్ దాన్ని స్వీకరించి మళ్ళీ బొమ్మగా మార్చి ఇక్కడ చూపిస్తుంది. మధ్యలో ఇన్ని పైపుల ద్వారా, ఇన్ని గొట్టాల ద్వారా ప్రవహిస్తూ రావాలి. టీవీ స్టేషన్కి పోయి అక్కడే కూర్చొని చూస్తున్నాం అనుకో నాటకం, ఇంకా మధ్యలో ఎవరన్నా ఉన్నారా? మధ్యవర్తులు ఎందుకండి నీకు నాకు మధ్యలో? అందుకే అన్నారు ప్రభు, మధ్యలో ఈ మనుషులు లేనే లేరు. ఈ ప్రపంచం గోపికలకు కృష్ణుడికి మధ్య ప్రేమలో మనుషులు ఉన్నారా? చెట్లున్నాయా? వీళ్ళందరూ ఏమైపోయారంటే మధ్యలో గొట్టాల్లాగున్నారు. వీళ్ళందరి ద్వారా కూడా వచ్చేస్తున్నది, వీళ్ళు అడ్డుకోవటం లేదు, అడ్డుకోలేరు. ఎందుకంటే వీళ్లను కూడా కృష్ణుడి హృదయంలో కలిపేస్తే, కృష్ణుడి ముఖం చూస్తుంటే వీళ్ళని చూస్తే కృష్ణుడి ముఖంలో కలిసే పోయారు. ఇక వీళ్ళెక్కడ అడ్డుకుంటారు? గాజు పలకలాగా తయారైతే ఫోటో ఫ్రేమ్ పెట్టి గాజు పలక పెడితే వెనక ఫోటో కనిపిస్తుందా లేదా? దీని ద్వారా కాదు, గాజు పలక ద్వారా. గాజు పలక అడ్డుకుంటుందా? అట్లాగే ఈ మనుషులందరూ ట్రాన్స్పరెంట్ అయిపోయారు, వీళ్ళందరూ ముఖాల ద్వారా కృష్ణుడే కనిపిస్తున్నాడు, ఎవరు అడ్డుకోలేరు. మనకేమనుకుంటాం? వీళ్ళందరూ పరాయి వాళ్ళు, నన్ను ఏమనుకుంటారో ఏమో, నా ప్రేమ నాది, వాళ్ళు మెచ్చుతారో లేదో, ఇష్టమైన వాళ్ళకి చెప్తాం, మిగతా వాళ్ళకి చెప్పాం. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళను మన హృదయంలో మన ప్రేమకు భాగం కాకుండా పరాయిగా చూస్తున్నాం. గోపికలు అట్లా చూడలే. మా ప్రేమను ఎవరు విన్నా, ఎవరు చూస్తున్నా వాళ్ళు మా ప్రేమలో భాగమే. ఎవరెవరు మా గోపికల కథ వింటారో, గోపిక గీతం వింటారో వాళ్ళ